హాయ్ గైస్, నిజంగా వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన వీడియోలో కుమారి ఆంటీ గారి గురించి అయితే మనం మాట్లాడుకుంటాం. కుమారి ఆంటీ గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఇన్స్పిరేషన్ అనిపిస్తారు అనమాట. ఈవిడ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంత పాపులర్ అవడం గల కారణాలు ఏంటి, ఈవిడ బిజినెస్ సీక్రెట్స్ ఏంటి, అండ్ ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ అడ్డుకునేటప్పటికి ప్రజలందరూ ఎంత ఎక్కువ సపోర్ట్ చేశారు అన్న విషయం గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే, వేరే వాళ్ళ దగ్గర పని చేస్తూ ఒక 10-20 వేలు సంపాదించడం కన్నా వీళ్ళు ఓన్ గా బిజినెస్ ₹1 సంపాదించింది వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అన్నమాట. సో జనరేషన్ అనేది ఇంతగా చేంజ్ అయింది. సో ఇందులో చాలా మంది అయితే సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు కొత్త బిజినెస్ లని స్టార్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళందరూ సక్సెస్ అయ్యారా అంటే మాత్రం కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అవ్వలేదు అనమాట. సో సక్సెస్ అవ్వలేని వాళ్ళు ఎందుకు అవ్వలేదు అంటే మాత్రం వాళ్ళు కంటెస్టెంట్ లేదనమాట. సో పెట్టిన వెంటనే నాకు ఇంత లాభాలు రావాలి, ఇంత రావాలంటే మాత్రం ఖచ్చితంగా కుదరదు ఏ బిజినెస్ అయినా సరే. సో మినిమం కొంత టైం అనేది టేకన్ అవుతుంది. సో అలాగని చెప్పేసి ఒక బిజినెస్ లో ఎలాంటి లాభం లేనప్పుడు కూడా దాని మీద స్టిక్ అయిపోతే మాత్రం చాలా రాంగ్ అనమాట. సో ఇదైతే ఒక మార్కెట్ లో దాని డిమాండ్ ఎంత ఉంది దాని మీద అయితే ఆధారపడాలి. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక బిజినెస్ అనేది నిజంగా ఆ ప్లేస్ నీడెడా కాదని కూడా తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకునే ఐస్ క్రీమ్స్ అనేది వీళ్ళు చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో అది ఎక్కడ పెట్టినా సరే మంచిగా సక్సెస్ అవుతుంది. కానీ హిమాలయాలో ఐస్ క్రీమ్ అమ్మేవాడికి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉండదు. దానికి రీజన్ ఏంటంటే అక్కడ చుట్టూ 100 ఐస్ క్రీమ్ కదా. సో అలాగే ఐస్ తినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడున్న పొజిషన్ లో చూసుకుంటే ఐస్ క్రీమ్ తినేవాడు అంటే చాలా తక్కువ మంది అనమాట. సో అక్కడ నీడెడ్ ఎంత ఉంది ఏంటి అనే విషయం మీద అయితే ఆలోచించి అక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే లాస్ వచ్చినా లాభం వచ్చినా చివరి దాకా నిలబడితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే కుమారి ఆంటీ గారికి మాత్రం నిజంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ కుమారి ఆంటీ గారి గురించి చెప్పాలంటే మాత్రం ఈవిడ పెద్దగా చదువుకోలేదు, మహా అయితే 4th or 5th స్టాండర్డ్ చదువుకున్నారు. సో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి స్టార్ట్ చేసిన ఆవిడ ఇంత పెద్దగా సక్సెస్ అవడం గల కారణాలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే అన్లిమిటెడ్ ఫుడ్ అనేది పెట్టడం వల్ల. సో అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ఎప్పుడైతే పెట్టారో తిన్న ప్రతి ఒక్కరికి సంతృప్తిగా అనమాట. సో ఎప్పుడైతే కస్టమర్ మనస్ఫూర్తి తిన్నాడో అప్పుడైతే మాత్రం ఆ బిజినెస్ మీద చాలా గుడ్ ఒపీనియన్ కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టడం వల్ల అయితే చాలా మంది అక్కడైతే చేయడం జరిగింది, చాలా ఎక్కువ డిమాండ్ వచ్చింది. సో ఇంకొక ఫార్ములా ఏంటంటే అంత రద్దీగా ఉన్న జనాలు ఎంత రద్దీగా ఉన్నా సరే వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి అనమాట. సో వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు ఇప్పుడు నవ్వుతూ అమ్మ నాన్న అని చెప్పేసి వాళ్ళకైతే ఒక మంచి గుడ్ ఒపీనియన్ కలిగేలాగా ఆవిడ మాట్లాడతారు. ఎప్పుడైతే ఆప్యాయంగా నవ్వుతూ ఇలా మాట్లాడుతుందో చూసే వాళ్ళు కానీ తినేవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ సొంత ఇంట్లో తింటున్నానేమనే ఫీలింగ్ తో అయితే మాత్రం ఇంకా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇంత పెద్ద ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు మాత్రం నిజంగా చెప్పాలంటే 13 సంవత్సరాలు పట్టింది అన్నమాట ఇంత పెద్ద ఇంప్రూవ్మెంట్ అవడం కోసం. అండ్ ఫుడ్ బ్లాగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం కంప్లీట్ గా వీడికైతే ఒక మంచి హైప్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా వైరల్ అయ్యారు అనమాట. సో నెగిటివ్ గా వైరల్ అయ్యారు, పాజిటివ్ గా కూడా వైరల్ అయ్యారు. సో చూసుకునేది ఆవిడ బిజినెస్ అనేది ఎంత పెద్ద ఇంప్రూవ్మెంట్ అయిందంటే అంత పెద్ద ఇంప్రూవ్మెంట్. సో అక్కడ టాస్క్ ఏంటంటే చాలా మందికి ఫుడ్ అనేది అక్కడ దొరకదు, ఎందుకంటే అంత ఎక్కువ మంది అయితే ఉంటారు అనమాట. సో అంత గుంపులో కూడా వెళ్ళి ఫుడ్ అనేది తీసుకోవడం అనేది పెద్ద టాస్క్ అనమాట. సో అంత పెద్ద ఇంప్రూవ్మెంట్ అయ్యేది. సో అలా అయిన తర్వాత ఏంటంటే పోలీసులు మాత్రం అంటే ట్రాఫిక్ పోలీసులకి వీళ్ళందరూ కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. సో ఈ కారణంగా చూసుకుంటే కుమారి ఆంటీ మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది అన్నమాట. సో అలా యాక్షన్ తీసుకునేటప్పుడు కూడా మీడియా అండ్ పబ్లిక్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ గా నిలబడ్డారు. అండ్ పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే అక్కడున్న ప్లేస్ ఖాళీ చేసి మీరు ఒక వేరే ప్లేస్ కి అయితే చూసుకోండి అని అన్నారు. సో ఏ విధంగా చూసుకునే కుమారి ఆంటీ గారి బ్రాండ్ అనేది అయితే నిజంగా చాలా అంటే చాలా పాపులర్ అయింది. అండ్ సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లైఫ్ అనేది ఒక నిజంగా ఇన్స్పైర్ గా అనిపిస్తుంది. సో ఈవిడ బ్రాండ్ యూజ్ చేసుకుని ఖచ్చితంగా ఫ్రాంచైజీ స్టార్ట్ చేసి అండ్ మంచి ప్లేస్ చూసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సేమ్ ఇలాగే ఉంటే మాత్రం సక్సెస్ అవుతారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.